ఇదేంటన్నా నక్కల సౌండ్ ఏదో వినపడుతుంది. అదే నక్కల సౌండ్ కాదురా, కుక్కల సౌండ్. నీకన్నీ అలాగే వినపడతాయి. రండి. మగ మ్యారేజీ వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. నమస్తే, రండి లోపల రండి. రండి రండి. రండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. నా పేరు సింహాచలం. పుణ్యక్షేత్రం. మా ఆవిడ పేరు అమరావతి. ఇది పుణ్యక్షేత్రమే. అయ్యో, మా అబ్బాయి పేరు తిరుపతి. అబ్బా 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 అబ్బా, మహాపుణ్యక్షేత్రం. మీ ఇంట్లో అందరూ పుణ్యక్షేత్రాలే అన్నమాట. అవునండి, మా అన్నయ్య పేరు శ్రీశైలం, మా వదిలి పేరు కాశీ, వాళ్ళకి పుట్టిన బిడ్డ పేరు ఏంటిది? భద్రాచలం. భద్రాచలం. తమ్ముడెవరు? చెల్లి కన్నయ్య పేరు అరవింద్. నా పేరు భేతాళం, సార్కు పియ్యని. తిరుపతి బాబు గారు నాకు నచ్చారు. థాంక్స్. సగం కాలిన శవంలా స్మూత్ గా ఉన్నాడు. పెళ్లి కళ ఉట్టి పడుతుంది. తమ్ముడు గారు మీరేం చేస్తుంటారు? దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నా. దెయ్యాల మీద రీసెర్చా? అవును, మమ్మల్ని పెళ్లి చూపులకు పిలిచి మీ అమ్మా నాన్న కనపడరే? ఇవాళ అమావాస్య కదా, శ్మశానానికి వెళ్ళారు. శ్మశానానికా? ఎందుకు? దెయ్యాలకి శాంతి చేయడానికి. పక్కనే శ్మశానం ఉంది, మర్మదేశం, మంత్రజాలం, తులసీదళం. ఈ దెయ్యాల ప్రోగ్రామ్స్ టీవీలో వస్తే చాలు, శ్మశానంలో ఉన్న దెయ్యాలన్నీ మా డ్రాయింగ్ రూమ్ లోకి షిఫ్ట్ అయిపోతాయి. అందుకే వాటికి శాంతి చేయడానికి శ్మశానానికి వెళ్ళారు. అయితే బాబు ముందు అమ్మాయిని చూపించండి. ఏం లేదండి, అమ్మాయిని చూసాం అనుకోండి వెంటనే చీకటి పడేలోపు తిరిగి ప్రయాణం కట్టేచ్చని. అమ్మా జగన్మోహిని, ఏంటన్నయ్యా? పెళ్లివారు వచ్చారు, ఒకసారి ఆనందంగా అలా గాల్లో తేలుకుంటూ రామ్మా. అలాగే అన్నయ్య. చూశారుగా, ఇదే మా చెల్లి. నమస్కారం పెట్టమ్మా. నమస్కారం అండి. ఇదేంటిది సౌండ్ మాత్రం వస్తుంది, పిక్చర్ కనబడతలేదు. ఏంటమ్మా అలా సిగ్గుపడుతూ నిలబడిపోయావు? పెళ్లివారికి జ్యూస్ ఇవ్వు. తిరుపతి బాబు గారు జ్యూస్ తీసుకోండి. ఏంటి తీసుకునేది? జెరికంట్రీ. ఏంటండి చూస్తూ ఉండిపోయారు? జ్యూస్ తీసుకోండి. ఏంటమ్మా పెళ్లివారిని చూడగానే ఈ అన్నయ్యని మర్చిపోయావా? జ్యూస్ నాకు కూడా ఇవ్వు. నాకు కూడా. ఇదేంటమ్మా ఎర్రగా చిక్కగా ఉంది? బ్లడ్డా? కాదన్నయ్య, టొమాటో జ్యూస్. ఓహో, టమాటో జ్యూసా? సూపర్, రక్తం తాగినంత తృప్తిగా ఉంది. ఆ ట్రే పక్కన పెట్టి అత్తమామల కాళ్ళకి నమస్కారం పెట్టమ్మా. వద్దు, నా కాళ్ళకి నమస్కారం వద్దు. వద్దు, నీకు దండం పెడతాను. నీ కాళ్ళు పైకి పెట్టుకోవే. ఏంటండి ఎంతసేపు నొంగుని ఉంటుంది? ఒంగుందా? ఎంతసేపు అయింది ఒంగుని? త్వరగా ఆశీర్వదించండి. ఏం ఆశీర్వదించమంటావా? కింద కార్పెట్ కనపడతాను నేను. అదే కామెడీ చేస్తారండి మీరు. నేను కామెడీ చేస్తానా? బతుకు తగలయ్యా, అబ్బాయిని పంపించవయ్యా. నువ్వులేమ్మా. లేమ్మా, ఏది ఎక్కడుంది? నీకు చెప్తున్నానే. ఏమండి, మా చెల్లి చాలా బాగా పాడుతుందండి. చెల్లెమ్మ ఓ పాట పాడి వినిపించు. పాటలు ఎందుకులే సార్. నిన్ను వీడని నీడను నేనే, కలగా వెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా వెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. మా చెల్లెమ్మ డాన్స్ కూడా చాలా బాగా చేస్తుందండి. చెయ్యమ్మా. పాట అన్నాం కదా సార్, డాన్స్ వద్దులేండి. పర్లేదు పర్లేదు. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమునా, కనులకు అది చూసారా చూసారా, మా అమ్మాయి గారు కాలు నేల కానకుండా గాల్లో తేలుతూ ఎంత బాగా డాన్స్ చేశారో. గాల్లో తేలుతూ డాన్స్ చేసిందా? పాట పాడమంటే దయ్యం పాట పాడింది. డాన్స్ చేయమంటే కనపడకుండా చేసింది. తిండి కూడా అంతే, ఆ? దెయ్యంలాగా పీకుతుంటుంది. ఇంతకీ మా అమ్మాయి గారు నచ్చినట్టేనా? ఊరుకోవా, కడుపు అన్నం తింటావా, గడి తింటావా? మీ అమ్మాయి మాకు నచ్చితే మేము చచ్చినట్టే. మా సమాధానం ఇక్కడ కట్టాలా? ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవరితో మాట్లాడమేంటి సార్? మీ పిఏ గారితో. మా పియేనా? మా పియేతోనా? అవునండి. అతను చచ్చి దెయ్యమై 10 ఏళ్ళైంది కదండి.
కాల్ టాక్సీయా? అవును సార్. మీరు? ఏక్ నిరంజన్, నాకు అర్జెంట్ గా టాక్సీ కావాలయా. ఎక్కడికి రమ్మంటారు సార్? అమీర్పేట వచ్చాయి. మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్? వెరీ సింపుల్. అమీర్పేట సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కి వచ్చాయి. అక్కడ జనం గుమిగూడి ఉంటారు. ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు. కొట్టేవాడిని నేనే. తన్నులు తినేవాడు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు త్వరగా వచ్చాయి. వచ్చాయి. టీ-షర్ట్ వేస్తావరా? టీ-షర్ట్ వేస్తావా? ఇందాక నుంచి ఇంటర్వెల్ లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నిన్ను కొట్టాలి రీజన్ కూడా చెప్పాలి. రీజన్ రీజన్ చెప్పాలా? మీరే కదా ఏక్ నిరంజన్? ఎస్. నువ్వెవడరా? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? అవును సార్. టాక్సీ నడుపుతున్నావా సైకిల్ నడుపుతున్నావా? టాక్సీయే సార్. మరి ఇంత లేట్ ఎందుకు అయిందిరా? ఆ ట్రాఫిక్ వల్ల. సార్ అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుక? డ్రైవర్ గుర్తుపట్టానికి కొడుతున్నాను సార్ ఇంతమంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా? తిరగమని నన్ను కొడతారా? నీదంటే డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను రా. నిన్ను కొట్టాను రా. రండి సార్ వెళ్దాం. పదరా. అబ్బా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడేంటి ఈ ఎలాగైనా సరే వాళ్ళ బుడి కొట్టించాలి. ఏమయ్యా సార్? ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంటాను. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా? సార్ నెలకి ఎంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్ ఏ ఎదవ మా గురించి ఇలాగా ఆలోచించలేదు ఎదవా? సార్. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్ రేపు నీకు పెళ్ళయి శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్ నెల రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. నెల రోజులకే నెల తప్పడం సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలి. ఊరుకో ఊరుకో ఊరుకో, బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్ ఏంటి? మీటర్ వేయడం మర్చిపోయాను సార్. ఆ, నేను పర్సు తావడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందాం అండి. వెనకెళ్ళి పర్సు తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. సార్ తాళం వేసింది సార్. అబ్బబ్బబ్బ! తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు? మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా? ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా. అయ్యో. మామయ్య ఫోన్ చేస్తా. ఆ. హలో హలో మా నేను తీర్థయాత్రకు పోయి ఉంటాడు. వాళ్ళు ఊరికి వెళ్ళారు అంటున్నారు. 2-3 రోజుల దాకా రారు కదా సార్. ఆ, రారు. ఈలోగా మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా? కభీ కభీ ఐసా భీ హోతా హై. నువ్వేం బాధపడకు. సార్ నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చే వరకు ఇక్కడే కాలక్షేపం చేస్తాను. సార్, మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్. మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా? ఏదో. నువ్వింత జింబాగాడు అనుకోలేదు. నో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? ఆ. అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్క ఉంది సార్. అక్క ఉందా? అవును సార్. అయితే సరే, ఇగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా. సార్. ఓ పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసేయ్. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదన్నా పర్వాలేదు, చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు, బిర్యానీ చేసేయమను. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ. ఆహా. చికెన్ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ అయినా మటన్ పర్వాలేదు. మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం. సార్ ఆగు, మందంటావేంటి? మందా? ఆ మందు కింద పెట్టుకోగా, ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అండ్ నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో ఒక షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్. ఆ. ఇచ్చేద్దరు కానీ రండి. పద. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట చిలిపి. ఏంటి లోపల ఏదో జింగిరి బింగిరిలా ఉంది? రేయ్, ఎవడో లోపల? రేయ్, రా బయటికి. నీకే చెప్పేది. దొంగ కోడి పుట్టావులా మొహం ఏంట్రా? ఏం జరిగింది? ఎవరి ఆడలేడి? అవును, మోటార్ రూమ్ లో ఏం చేస్తున్నారా? ఏదో అడ్రస్ అడిగింది మూర్తి, కాస్త డీటెయిల్ గా చెప్తున్నాను. అడ్రస్ అడిగిందా? అడ్రస్ అడిగితే బయట చెప్పొచ్చు కదరా, లోపలికి ఎందుకు తీసుకెళ్ళావరా? ఓహో, అందుకే హౌసింగ్ బోర్డు లో నీళ్లు రాలేదు అంటున్నారు. ఎలా వస్తాయరా? నువ్వు మోటార్ రూమ్ లో ఈ పని చేస్తే అక్కడ నీళ్ళు ఎలా వస్తాయి? నువ్వు ఒక పెద్ద మనిషి అనుకుని కబడ్డీ టీమ్ లో చేర్చుకుని నీకు మర్యాద ఇస్తే
ఇక్కడ ఇలా లుచ్చా పని చేస్తావా? నేను కబడ్డీ ఆడిన రోజే చెప్పాను కదా మూర్తి, నా పెళ్ళం టచ్ చేసి 6 నెలలు అయిందని. ఎప్పుడు వెళ్ళినా కడుపు నొప్పి అంటా ఉంది. తననే బాధ పెట్టకూడదు, వచ్చిందన్నీ వదలకూడదు కదా. ఏంట్రా ఏదో 10-15 ఏళ్ళుగా పస్తులతో అల్లాడిపోయినట్టు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నా? ఇది ఒక ఆకలే కదా మూర్తి. ఈ విషయం నేను ప్రాణంగా ప్రేమించే నీ భార్యకి తెలిస్తే ఏమవుతుంది? అవును మూర్తి, దానికి గనక తెలిసిందంటే ఊరేసుకుంటది. ఇది మనలోనే ఉండదు. తెలుసు కదా, బుద్ధి లేని గాడిద. మర్యాదగా నీ పెళ్ళం కడుపు నొప్పి వైద్యం చేసి జాగ్రత్తగా చూసుకోపా. ఇల్లు ఇటుంటే అట్లంటామంటరా? 2 ఇడ్లీ ఒక వడ తీసుకురమ్మంది. హోటల్కి వెళ్ళి తీసుకెళ్తాం. ఆవిడ అక్కడ ఆకలితో ఉంటే నువ్వు ఇక్కడ ఆకలి తీసుకుంటావు కదా. ఇలా రా, నీకు అసలు సిగ్గుందా? సిగ్గుపడితే ఎలా జరుగుతుంది? కట్టుకున్నాడు ఉద్యోగం అంటే దుబాయ్ పోయా. అందుకని ఈయన్ని పట్టుకున్నావు. కావాలంటే నువ్వు రావచ్చు. ఎవడరా అక్కడ? ముందు ఈ మోటార్ రూమ్ శుభ్రం చేయండి. ఏ రత్తాలు, ఏంటి మొగుడు కోసం చూస్తున్నావా? ఎప్పుడు కడుపు నొప్పి అంటుంటే వాడే అవసరం తీలేదరా? వాడు వేరే దాన్ని చూసుకుంటే. ఏంటండి మీరనేది? సరే ఏం భయపడకు, పోను అన్ని సర్దుకుంటాయి. నువ్వు నీ ఆరోగ్యం చూసుకుని వాడు కూడా అప్పుడప్పుడు సంతోష పెడుతుండు. ఏ ఇప్పుడు ఎక్కడున్నారండి ఆయన? వస్తున్నాడే. వస్తున్నాడా? అయ్యో ఏమయ్యో, నా మొగుడు వస్తున్నాడట. పోయా, పో, పో. ఎవడది పీటీ ఉషాలో పరిగెత్తున్నాడు? ఎవడాడు? ఆ, ఆయన ఒక బాక్సర్ ఊరికి చూసెడుతున్నాడు. ఏంటి చూసి వెళ్తున్నాడా? ఓహో, ఆ రూట్ లో పోతుందా కదా. ఈ మొగుడు 1 వేలో వెళ్తుంటే నువ్వు హైవేలో వెళ్తున్నావా? ఇది రత్తాలు, పోతే పోయారు కానీ యాక్సిడెంట్ చేసుకోకండి. తోలేవాడు సరిగ్గా తోలితే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? పోతే ఈ విషయం మన మధ్య ఉండాలి. నా మొగుడు గనక తెలిస్తే తెలిస్తే నువ్వే ఉంచుకొని పోషించాలి. నేనా?